గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిందని టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ వంశీపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సత్యవర్ధన్ ఫిర్యాదుతో గతంలో వంశీపై కేసు నమోదైంది. అయితే సత్యవర్ధన్ హఠాత్తుగా పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. తనను కిడ్నాప్ చేసి బెదిరించారని సత్యవర్ధన్ పోలీసులకు తెలపడంతో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఓవర్ టు యు. జమీమా, ఏదైతే ఈ గన్నవరానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ ఉన్నాడో ఆ వంశీ ఎపిసోడ్ మాత్రం చాలా హాట్గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ప్రజెంట్ అయితే విజయవాడ తీసుకొస్తున్నారు. అయితే ఏదైతే గత 2022 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ టీడీపీ కార్యాలయం ఏదైతే గన్నవరంలో ఉందో ఆ టీడీపీ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సందర్భంలో వల్లభనేని వంశీతో పాటుగా కూడా మరొక 80 మంది ఆ దాడిలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి, అంటే టీడీపీ కార్యాలయంలో ఇతను కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అయితే మాత్రం ఈ దాడి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా A1 ముద్దాయిగా కూడా వల్లభనేని వంశీ ఉన్నారు. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులు గతంలో జరిగినటువంటి టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులకు సంబంధించినటువంటి కేసులు అయితే త్వరితగతిన కూడా వాటి మీద చర్యలు తీసుకునే క్రమం అయితే జరిగింది. ఇటువంటి నేపథ్యంలోనే గన్నవరం సంబంధించి టీడీపీ కార్యాలయం మీద వంశీ అతని అనుచరులు దాడి చేశారు. వాళ్ళని అరెస్ట్ చేస్తారని ముందుగా భావించినటువంటి వంశీ అయితే మాత్రం ఇంటరిమ్ బెయిల్ కోసం అయితే కోర్టుకి వెళ్ళటం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజే విచారణ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 2 రోజుల క్రితం ఎవరైతే ఈ టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగింది, అదేవిధంగా కూడా వల్లభనేని వంశీ నేతృత్వంలో జరిగిందని కంప్లైంట్ ఇచ్చినటువంటి సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్ ఆఫ్ సడన్గా కూడా దీనికి సంబంధించి ఏదైతే తాను ఇచ్చినటువంటి కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాడు. ఈ విత్డ్రా చేసుకోవడానికి కారణం ఏంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా టీడీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా చాలా ఆందోళన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అప్పుడే పెద్ద ఎత్తున కూడా ట్రోల్ అయిన పరిస్థితి అయితే కనపడింది. ఏమిటంటే వల్లభనేని వంశీ చేసేటువంటి రాజకీయాలు ఇదే విధంగా ఉంటాయి. ఆయన ఎవరినైనా సరే బెదిరించి అవసరమైతే మాత్రం వాళ్ళని ఏమైనా చేయడానికి కూడా తాను రెడీ అన్నటువంటి సంకేతాలను ఇవ్వడంతో పాటు కూడా గతంలో ఉన్నటువంటి ఆయన చరిత్ర ఆధారంగా కూడా ప్రతి ఒక్కళ్ళు భయపడేటువంటి పరిస్థితి కల్పించి తనకు అనుకూలంగా ఉన్న పరిస్థితులన్నీ మార్చుకోగలిగినటువంటి సమర్థుడు అని చెప్పి పెద్ద ఎత్తున కూడా ట్రోల్ అయింది. ఇటువంటి క్రమంలోనే ఈ రోజు అయితే మాత్రం ఈ రోజు ఉదయం వల్లభనేని వంశీని హైదరాబాద్లో ఆయన ఉన్నటువంటి మైహంస్ అపార్ట్మెంట్ అరెస్ట్ చేసి ప్రజెంట్ అయితే మాత్రం ఆయన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఉత్కంఠ పరిస్థితి అయితే ఏర్పడినాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వల్లభనేని వంశీ ఫస్ట్ నుంచి కూడా ఒక రివర్స్ రాజకీయాలు చేయడంలో మాత్రం దిట్ట. ఎవరినైనా తనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం భయపెట్టడం, బెదిరించడం లాంటి కార్యక్రమాలు చేయడంలో మాత్రం సిద్ధహస్తుడని చెప్పుకోవాలి. అదేవిధంగా కూడా అలాగే ఎవరైతే ఈ సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధన్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్నటి రోజు ఆ సత్యవర్ధనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడని వస్తున్నటువంటి ఈ ఆరోపణ అయితే ఉంది. ఈ సత్యవర్ధన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద తన కుటుంబాన్ని బెదిరించడమే కాకుండా కిడ్నాప్ చేయడంతో తాను భయపడిపోయి తాను పెట్టినటువంటి ఏదైతే కేసు ఉందో టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు ఏదైతే ఉందో తాను విత్డ్రా చేసుకున్నానని కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు నిన్న నైట్ వెళ్ళినటువంటి పోలీసులు ఏపీ పోలీసు హైదరాబాద్ వెళ్ళి ఏదైతే ఈ వల్లభనేని వంశీని అయితే మాత్రం వెంటనే అదుపులో తీసుకున్నారు. ఈరోజు ఉదయం అదుపులో తీసుకొని ఆయన అయితే మాత్రం ప్రజెంట్ విజయవాడకి పట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసులో అందరినీ కూడా అరెస్ట్ చేశారు. కొంతమందిని అరెస్ట్ చేయటము, వాళ్ళైతే బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు సంబంధించి ముందుగా కూడా వాళ్ళు
కోర్టుని హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కొంతమంది అయితే తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో వల్లభనేని వంశీ కూడా ఇలాగే ముందస్తు బెయిల్ కోసం అన్నట్లుగా కూడా ముందైతే మాత్రం ఆయన హైకోర్టును అప్రోచ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదైతే టార్గెటెడ్గా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని మాత్రం తనకి ఆధీనంలో తీసుకోవడం, అతన్ని ఏ విధంగా భయపెట్టాడో బెదిరించాడు అనేటువంటి నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఏదైతే గతంలో అంటే వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వల్లభనేని వంశీ అనేక రకాలుగా కూడా ఆయనైతే మాత్రం చాలా అగ్రెసివ్ పాలిటిక్స్ చేశాడు. అదేవిధంగా కూడా అనొచ్చా అనకూడదా అన్నటువంటి రీతిలో కూడా ఇష్టం వచ్చిన రీతిలో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన సతీమణి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీవ్ర సంచలనం సృష్టించినాయి నేను చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితుల్లోనే ఈ మొత్తంగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కాకుండా కూడా ఆయనైతే మాత్రం అన్నిటి కార్యక్రమాలకు బహిష్కరించే పరిస్థితి అయితే అంటే ఆ కమ్యూనిటీలోనే ఆయన బహిష్కరించారని అప్పుడైతే పెద్ద ఎత్తున కూడా వార్తలు అయితే వచ్చినాయి. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. అలా కాకుండా చట్ట ప్రకారమే వాళ్ళైతే మాత్రం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఏదైతే ఆయన మీద కేసు నమోదై ఉందో టీడీపీ కార్యాలయం మీద ఆయన దాడి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించిన అంశంలోనే ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఇది ప్రజెంట్ అయితే మాత్రం కోర్టులో హియరింగ్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తినే ఆయనైతే మాత్రం హ్యాండిల్ చేయడం, అతన్ని తన ఆధీనంలోకి తీసుకోవడం, కేసును విత్డ్రా చేయించడం మాత్రం తీవ్ర సంచలనం సూచించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ వ్యక్తే సత్యవర్ధన్ అనే వ్యక్తి తనని బెదిరించాడు, భయపెట్టాడు, అదేవిధంగా కూడా కిడ్నాప్ చేశాడు అనేటువంటి ఈ కంప్లైంట్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా ఆయన మీద పలు కేసులు గతంలో ఉన్నాయి. అయితే మాత్రం ఆ కేసులన్నింటినీ కూడా రాజీ చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఆయనైతే మాత్రం ఒక ఫిరోషియస్గా పోతున్నటువంటి పరిస్థితి వల్లభనేని వంశీ. దీనికి సంబంధించి చెక్ పెట్టాలనే ప్రజెంట్ అయితే మాత్రం ప్రభుత్వం కూడా భావిస్తూ ఉన్నది. ఇట్లాంటి ఫిరోషియస్ రాజకీయాలు అదేవిధంగా కూడా రౌడీ రాజకీయాలు అయితే మాత్రం తాము ఎంటర్టైన్ చేయమని చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయన చెప్తూనే ఉన్నారు. ప్రతిసారి కూడా అదేవిధంగా కూడా ఆయన సంకేతాలు అయితే పంపిస్తున్నటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా వల్లభనేని వంశీ అయితే మాత్రం టీడీపీ కార్యాలయాల్లో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్నే అది అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే ఆయన్ని బెదిరించి కేసును కూడా విత్డ్రా చేసుకునేటువంటి పరిస్థితికి అయితే తీసుకొచ్చాడంతో మాత్రం ఒక్కసారిగా కూడా అతను చేస్తున్నటువంటి ఏదైతే వల్లభనేని వంశీకి ఉన్నటువంటి ఈ క్యాలిబర్ అనేది ఏమిటి అనే దాని మీద ఒక్కసారిగా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడైతే మాత్రం పోలీస్ స్టేషన్కి సంబంధించి ఫిర్యాదు తీసుకోవటం, ఆ తర్వాత వెళ్ళిపోవటం, నిన్న నైటే హైదరాబాద్ వెళ్తాం, ఈరోజు ఉదయం ఆయన అయితే మాత్రం క్యాచ్ చేశారు. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన విజయవాడకి తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రవికృష్ణ.